విద్యార్థి అల్లరి చేస్తున్నాడని ఆగ్రహించిన ఉపాధ్యాయుడు చెవిపై కొట్టడంతో కర్ణబేరి పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆగ్రహించిన విద్యార్థి తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సిద్ధార్థ్ అనే విద్యార్థి అల్లరి చేస్తున్నాడని క్లాస్ టీచర్ నాగరాజు విద్యార్థి చెవిపై కొట్టాడు. ఇంటికి వెళ్లిన విద్యార్థి చెవి నొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం కర్ణబేరి పూర్తిగా దెబ్బతిందని చెప్పడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు పాఠశాల దగ్గరకు చేరుకొని ఆందోళనకు దిగారు. తమ కుమారుడి చెవిపై కొట్టడంతో వినికిడి శక్తిని పూర్తిగా కోల్పోయాడని, పాఠశాల యాజమాన్యమే తమ కుమారుడికి న్యాయం చేయాలని ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగా పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ రెడ్డి విద్యార్థిపై చేయి చేసుకున్నందుకు తనని సస్పెండ్ చేశామని మాట దాట వేశాడు. కానీ అంతలోపే ఉపాధ్యాయుడు నాగరాజును పాఠశాలలోనే ఓ గదిలో దాచి ఉంచడంతో బాధిత విద్యార్థి కుటుంబ సభ్యులు దాడికి దిగారు. దీంతో పాఠశాలలో ఒక్కసారిగా ఆందోళనకర వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు పాఠశాల వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. మరోవైపు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళన విరమింపే ప్రయత్నం చేశారు. మరోవైపు పాఠశాలలో ఉపాధ్యాయుడు నాగరాజు నిత్యం విద్యార్థులపై చేయి చేసుకుంటాడని, నిత్యం తమను భయాందోళనకు గురి చేస్తున్నాడని తోటి విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తమ కొడుకుపై ఉపాధ్యాయుడు నాగరాజు అకారణంగా చేయి చేసుకోవడంతో తమ కొడుకు పూర్తిగా వినికిడిని కోల్పోయాడని, పాఠశాల యాజమాన్యమే తమకు న్యాయం చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎగ్జామ్స్ తర్వాత క్లాస్ చేంజ్ అయినాము. పోయినాక బుక్ ఒకటి దొరుకుతుందని వెనకాల బెంచ్కి పోయినా, వెతుకుతుంటా లేచిన సార్ వచ్చిండు, కొడుతూనే ఉండు, కళ్ళు నొప్పి లేచింది. ఏమంటే ప్రాబ్లం ఇచ్చింది చేయమని, నేను చేయలే, ఏం నాటకాలు ఆడుతున్నావా, చేసలే అన్నాడు. నాకు అప్పటికి నొప్పి లేస్తుంది, అయినా కొట్టింది. మళ్ళా నేను ఇంకా ఏమంటే సాయంత్రం పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పిన రమ్మని. పొద్దున వచ్చిండు, తీసుకొని పోయిండు నాన్న. పోయినాక హాస్పిటల్కి పోతే చూసిండు, డాక్టర్ సార్ చెప్పిండు హోల్ పడ్డదని. ఇన్పడరు అన్నాడు, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, ఇన్పడరు అని. మేము పోయినాక నాకు ఇప్పుడు పెయిన్ మాత్రం ఎక్కువ వస్తుంది, నిద్ర నీకు వస్తలే, స్నానమే చేయొద్దు అన్నాడు. 3 months అసలు స్నానం చేయొద్దు, ఎక్కువ సౌండ్ వినొద్దే అన్నాడు. నొప్పి మాత్రం ఎక్కువ వస్తుంది. మా బాబుని జాయిన్ చేసింది ఈ ఇయర్ జాయిన్ చేశాను. స్వామి వివేకానంద గురుకుల్ జడ్చర్ల బ్రాంచ్ అండి. శుక్రవారం రోజు 3:30కి మా బాబుని కొట్టాడండి. అంటే మా బాబు 4:30కి నాకు కాల్ చేసి చెప్పాడు, నన్ను నాగరాజ్ సార్ నన్ను కొట్టాడు, 5 సార్లు కొట్టాడు, 5-6 times కొట్టాడు. చో చాలా నొప్పిలేస్తుంది సార్ నాన్న అని నాకు కాల్ చేసి చెప్పాడు. ఎందుకు నన్ను కొట్టాడంటే బుక్ మిస్ అయింది నాన్న, చూసుకోవడానికి వెళ్ళాను, పర్మిషన్ లేకుండా వెళ్ళినందుకు నన్ను ఇంత కొట్టాడు నాన్న. అంటే నువ్వేం తీసినావు అంటే నేను ఏం చేయలేదు నాన్న, ఖాళీ బుక్ మిస్ అయింది, చూసుకోవడానికి వెళ్ళాను, బ్యాక్ బెంచ్కి వెళ్ళాను, దాని గురించి కొట్టాడు, అంతే తప్ప నేను ఏం చేయలేనా అని చెప్పాడు. అంతేనా అంటే అంతేనా, నాకు ఇంకేం చేయలే అన్నాడు. తర్వాత ఏమైందన్నా అంటే ఎవరు చెప్పుకుంటావు చెప్పుకో, నేను కొట్టినా అని, ఏం చేసుకుంటో చేసుకో అని చెప్పాడు. నేను వచ్చింది శనివారం రోజు మార్నింగ్ వచ్చాను. శనివారం రోజు మార్నింగ్ 4 o'clock బయలుదేరి ఇక్కడికి 6:25కి వచ్చాను. వచ్చి తీసుకొని బాబు తీసుకోవడానికి కూడా రావడానికి వచ్చాక 1.5 hour నన్ను బయటనే కూర్చోబెట్టారు. ఆ రోజు ట్రిప్ ఉందని చెప్పి మమ్మల్ని పర్మిషన్ కూడా ఇవ్వలేదు లోపలికి రావడానికి. గేట్ బయటనే 1.5 hour వెయిట్ చేశాను. 1.5 hour తర్వాత ప్రిన్సిపాల్ కాల్ చేసి అప్పుడు పర్మిషన్ ఇచ్చినాక 15 minutes తర్వాత నేను బయటకు పంపించారు. హాస్పిటల్ హైదరాబాద్కి తీసుకెళ్ళాక డాక్టర్ చెక్ చేసి ఏమైంది సార్ అంటే చూడంగానే చెప్పాడు, ఎవరైనా కొట్టేరా అంటే సార్ ఇట్లా గురుకుల్లో ఇట్లా హాస్టల్లో జాయిన్ చేశాము, కొట్టాడంటే సార్ అంటే మిషన్ పెట్టి చూపించాడు, చెక్ చేశాడు. చెక్ చేసి నాకు చూపించారు, సార్ చెవులో రంధ్రం పడ్డది, హోల్ పడిపోయింది,
దాన్ని చాలా టైం పడుతుంది రికవరీ కావడానికి అని చెప్పి రిపోర్ట్ మళ్ళీ రావడానికి టైం పడుతుందని రిపోర్ట్కి వెళ్ళి పంపించాము. తెలిసిన బ్రాంచ్లో వెళ్ళారు, తీసుకెళ్ళి రిపోర్ట్ ఈవినింగ్ వచ్చింది. రాగానే ఫోన్ చేశాను గురుకుల్కి, చేస్తే రండి సార్, నేను సండే కదా ఎల్లుండి, రేపు సండే సార్ ఎవరు ఉండరు, మీరు వచ్చినా కూడా వేస్ట్ సార్, సోమవారం రోజు మార్నింగ్ రండి అని చెప్పారు. మార్నింగ్ ఇప్పుడు వచ్చామండి, వచ్చాక కూడా కొట్టిన లేడని చెప్పారు. మాకు లోపల దాచిపెట్టారు, లోపలనే ఉన్నాడు. మా బాబు చూసి గుర్తుపట్టి నాన్న ఈయననే కొట్టిందని చెప్తే ఇప్పుడు బయటకు తీసుకురావడానికి రావట్లేదు. బయట ఆయన వినపడడం మాత్రం 50-50 ఛాన్సెస్ అంటున్నారు.